వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నార్సింగి మండల శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించబడ్డాయి. బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్రాలు తెరిచినప్పటికీ కొనుగోలుకు అవసరమైన చర్యలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శుర్ణచంద్ర శేఖర్, ఎన్ఎం లింగారెడ్డి, సత్యపాల్ రెడ్డి, హరిబాబు, లక్ష్మణ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రైతుల వడ్ల కాంటాను వెంటనే రైతుల కాంటాను వెంటనే రైతుల వడ్ల కాంటాను వెంటనే రైతుల వడ్ల కాంటాను వెంటనే. నార్సింగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సెంటర్ను సందర్శించడం జరిగింది. దసరా కంటే ముందే తుమ్మకే మంత్రంగా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తుమ్మకే మంత్రం విడిచిపెట్టేసింది. ఆరుగాలం పండించిన పంటను రైతులు కనీసము ఆరబోసుకోవడానికి ఇంకా కళ్ళాలు లేకుండా అదైపోయింది, రోడ్ల మీద పోయడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ రైతులను కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు సమర్థవంతమైన న్యాయం చేయవలసిన కోరుతున్నాము. అట్లాగే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలల్లా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి కనీసం ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నది. కాబట్టి గతంలో కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా నేనే ఉన్నా, లాస్ట్ ఉన్నవాడు కూడా నేనే బొక్కేస్తా, నేనే అన్నం వేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ కూడా 200 రూపాయలు బోనస్ ఇస్తానటువంటి ఆనాడు ముఖ్యమంత్రి చేయలేదు. ఈనాడు 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు కూడా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినట్టు కేవలము కాంగ్రెస్ పార్టీ స్కీములు పెట్టాలి, స్కాములు చేయాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం రైతుల మీద కూడా ఇంత ప్రేమ అనేది కూడా లేదు, సానుభూతి అనేది కూడా లేదు. కాబట్టి మేము నార్సింగి మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఎన్హెచ్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని రైతులను వెంబడేసుకొని ధర్నాకు దిగుతాం, ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తుంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కార్తీక మాసం మొదటి రోజు శ్రీ గౌరీ పార్వతి పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించబడింది. గ్రామస్తులు మరియు భక్తులు భారీగా పాల్గొని సాంప్రదాయ పరంపరలతో కూడిన ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో శ్రీవారి వివిధ స్వరూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవం మంగళాకాంక్షలు, భక్తి జ్ఞాపకాలు మరింత జోడించడంతో స్థానికులందరిలో ఉత్సాహాన్ని సృష్టించింది. కార్తీక మాసం సందర్భంగా జరిగే ఈ పుణ్య కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆ ప్రాంత ప్రజలు ఆధ్యాత్మిక ఆరాధనలకు కీలకమని చెప్పారు. హనుమకొండలోని నయూం నగర్లోని తేజశ్రీ స్కూల్ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను ఆందోళనకి గురిచేశాయి. నెల రోజుల క్రితం ఒక విద్యార్థి ఆడుకుంటూ కింద పడిపోవడంతో హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. ఆ ఘటనపై పెద్ద ఎత్తున బంధువులు ఆందోళన చేపట్టారు. మరోవైపు 4వ తరగతి విద్యార్థి బానుతు సుజిత్ ప్రేమ్ క్లాస్ రూమ్లో కింద పడడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షలలో అతను బ్రెయిన్ డెడ్గా నిర్ధారించబడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలపై తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రిన్సిపల్ గారు. మంత్రి తుమ్మలరెడ్డితో పసుపు బోర్డు సెక్రటరీ భవానీ భేటీ అయ్యారు. గత 6 నెలల కార్యకలాపాలపై భవానీ మంత్రికి నివేదిక అందించారు. ఆయిల్ పామ్ తోటల్లో పసుపు అంతటా పంటగా సాగించడానికి సూచించారు. అధిక కుర్కుమిన్ రకాల పసుపుకు ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి సూచించారు. పసుపు మార్కెటింగ్పై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. రైతులకు యంత్రాలు, పనిముట్లు రాయితీతో అందిస్తున్నామని బోర్డు తెలిపింది. ఐపీఎం ఆర్గానిక్ సర్టిఫికేషన్లో సహకారం కొనసాగుతుంది. ఐటీసీ, పతాంజలి వంటి సంస్థలకు పసుపు సరఫరా జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్లో 10 ఎకరాల ప్రాసెసింగ్ యూనిట్కు కంపెనీ ముందుకు వచ్చింది. పసుపు ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. నేను చెప్పాల్సింది చెప్పా. డీఎస్పీపై విచారణ జరుగుతోంది. నాకున్న సమాచారం మేరకే మాట్లాడాను. ఆయనకు ఎలాంటి సపోర్టు చేయడం లేదు అని తెలిపారు. వారానికి 5 రోజులు భీమవరంలోనే ఉంటానని, ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని రాజు స్పష్టం చేశారు. ఫిర్యాదుల మీద విచారణ జరుగుతుంది. ఏముంది, అది ఎంతమంది ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు డిఎస్పీలు ఉంటారు కదా. 200 మంది డిఎస్పీల్లో ఒక డిఎస్పీ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద విచారణ జరుగుతుంది. దాని గురించి విశాఖపట్నంలో ఏ ఊరు పడితే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరగవలసిన, నేను సపోర్ట్ చేయటం కాదు ఇక్కడ. నేను నా పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి, ఆయన సరిగ్గా పనిచేస్తున్నారు అనేది నాకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు, అంటే ఈ పరిధిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. అలాగా నా పరిధిలో నేను రోజు కనీసం ఒక 500-600 మందిని కలుస్తా. వారానికి 5 రోజులు అక్కడ ఉంటున్నా. నాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సో పనితీరు బాగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకాయిటీల్లో వీటిల్లో పట్టుకున్నప్పుడు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అని ఒక అవార్డు కూడా పోలీస్ శాఖే కొద్ది నెలల క్రితం ఆ డివిజన్కి ఇచ్చింది. సో వాటిని బేస్ చేసుకుని నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాక్ రికార్డు బాగుంది అని చెప్పా. అన్నీ నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎంక్వైరీలో లేదు చాలా తప్పులు చేశారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విపక్ష కూటమి మహాగర్ బంధన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది. పాట్నాలో జరిగిన సమీక్ష సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర మిత్రపక్షాలతో కలిసి ఈ నిర్ణయాన్ని ప్రకటించిన నాయకులు తేజస్వి నేతృత్వంలో ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ये कह सकता हूं खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में। और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है। ये नौजवान है, कमिटमेंट रखते हैं। पिछली बार भी जो उन्होंने स्लोगन दिए थे, नौकरी के दो या कोई दो, या जो वादे किए थे उसमें खरे उतरे। తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రారంభమైంది. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. పార్టీ కీలక నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రిలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. దుబాయ్ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సాధన రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ రంగాల అవకాశాలను వివరిస్తూ పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమల వాళ్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వ్యాపార నిపుణులు పాల్గొన్నారు. You have seen my track record even earlier. We won't disappoint you. We will service utmost efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything to your project and we will nurture continuously. It is a win-win situation. So I am requesting all of you, as on today, if you see, nearly 10 lakh crores, more than 10 lakh crores investment has come as on today. 11 lakh crores investment has come. Another 5 to 6 lakh crores on pipeline. That is the credibility we are having. Lot of all projects. Anybody is having any doubt, we will give you projects also in different sectors. You can select and you can go further verification. If you are convinced, you can come back. We will ready to execute sincerely. With this wonderful evening, I have taken more time also, but I want to impress upon you to come and set one industry in Andhra Pradesh. With this, I am thanking all of you. Thank you. Thank you one and all.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని నేరుగా తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ గన్ కల్చర్ ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రుల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా వణికింపులు సృష్టిస్తున్నదని, ఒక మంత్రి ఇంకొకటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి ఆ నిందితుడిని మంత్రి తన కారులో తీసుకువెళ్లి మామయ్యే అనే ఘటనలు ఎప్పుడు చూడలేదని చెప్పారు. జరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. 100 రోజులు అన్ని ఇస్తున్నాడు, వీని బొంద వీడేమి ఇయ్యలేదు, వీని ఓడగొట్టాలా, బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిడుతున్నారు. చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు, మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు, వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. 420 హామీలు గంగలో పోయినాయి, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసి ఎక్కడో పోయింది, ప్రజలు ఎక్కడో పోయినారు. మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం, తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ 1 చేశాం, సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో. వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు, అగ్రికల్చర్ పోయింది, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి. మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను నిజంగా కూడా నా జీవితంలో నాకు 49 ఏళ్ళు, నేను రాజకీయాలని దగ్గర నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా. మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి, ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం, చివరికి మంత్రి గారే ఆ నిందితుడిని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో 40 ఏళ్ళలో నేనే చూడలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు, మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు. ఇంకోటి, సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రోహిన్ రెడ్డి ఒకే ములకల చెరువులో 20,208 బాటిళ్ల నకిలీ మద్యం దొరికింది అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అదనంగా మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 క్యాన్లలో సిద్ధం చేసిన 1050 లీటర్ల స్పిరిట్ కూడా లభ్యమైందని ఆయన వెల్లడించారు. ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడు, ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్ళు. రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది, అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది, పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి, ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి, రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి, నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఇక్కడే. డీజీపీ కార్యాలయానికి వస్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా అనేక పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోచారం ఐటీ కారిడార్లో జరిగిన కాల్పుల ఘటనపై బీజేపీ నిరసన వ్యక్తం చేయాలనుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కావడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈరోజు డీజీపీ గారికి మేము ఈరోజు మెమోరాండం మీడియాను పోతున్నాం. రేవంత్ సర్కార్ ఇది రేవంత్ దీన్ సర్కార్ అయింది. ఎంఐఎంని పోషించి ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం గూండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద
గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎంఐఎం ఒక కార్యకర్తల ఒక ఏవైతే అత్యాచారాలు అరాచకాలు పెరుగుతున్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈరోజు పోలీసుల రాజ్యము, పోలీసులు పట్టించుకోక ఈరోజు ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన మత్స్యకారులను వెంటనే వెనక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దుబాయ్లో ఉన్న సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద చిక్కిన వారు తిరిగి వచ్చే వరకు సుమారు 60 రోజులు పడవచ్చని లోకం మాధవి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడికి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు మంత్రివర్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాచకొండ పోలీస్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్లో జరిగిన కాల్పుల ఘటనలో కేవలం 24 గంటల్లోనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి ప్రకటించారు. ఈ ఘటనలో నిందితులు ఇబ్రహీం కురేషి, మహమ్మద్ మోసిన్, కుర్వ శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు హనీఫ్ కురేషి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి కంట్రీమేట్స్ పిస్టల్, ఫిఫ్త్ కార్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను మిత్రుడు ఒకరు ఉన్నారు ఛత్తీస్గఢ్ లో. ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్ గా ఒక వెపన్ పంపించడం జరిగింది. మానిటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు, బట్ విల్ గెట్ దట్ అక్యూజ్డ్ అండ్ వెరిఫైడ్. అది మన ఆరాంఘర్ లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు. ఆరాంఘర్ లో ఉన్న డ్రైవర్ ద్వారా తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈజ్ కంటెంప్లేటింగ్. ప్రశాంత్ వల్లనే వచ్చింది, మీ వల్లనే నాకు అయింది అనేది వాళ్ళ గొడవ మూల కారణం. అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దట్. వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం అది. See, this is I can't give at this stage define a pen picture of person. ఇందులో ఉన్న వాళ్ళు మనం ఓన్లీ నేరస్తుల కథ చెప్తున్నాం అంతే. ఈ కింద 4 నేరస్తులు మీకు చెప్పాము. ఇంకొక అన్ని పట్టుకోవాలి. ప్రశాంత్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. We will get into details and we'll come back to you based on the. So I can't speak on everyone's pressure groups questions కి ఆన్సర్ చేయను. నేను ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ప్రొఫెషనల్ investigative endeavors, so that when I'm talking this, I have talked to my officers many times. Kabatti ee time lo this is not a platform to share my views. I don't have any views on this, no expressions personal way. I'm only handling this issue professionally, and I'll certainly do it, and I'll certainly tell the court, honorable court, in mottam record submit chestanu. Appropriate time certainly we'll so much I reveal to you. ఆస్ట్రేలియాలోని టాస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఫార్మసీ, పారామెడికల్ రంగాల్లో పాఠ్య ప్రణాళికలు, అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరా వంటి కీలక రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని టాస్మానియా యూనివర్సిటీకి మంత్రి లోకేష్ విన్నపం చేశారు.
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. मालूम है